ప్రకృతి వ్యవసాయ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2025పై సిబ్బందికి శిక్షణ. ప్రకృతి వ్యవసాయం చేద్దాం, ప్రజలందరికీ ఆరోగ్యాన్ని పంచుదాం. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి. ప్రకృతి వ్యవసాయ 2025 వార్షిక కార్యాచరణ ప్రణాళికలో పల్నాడు జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తున్నటువంటి గ్రామాల్లోని రైతులు ప్రతి ఒక్కరూ ఈ ప్రణాళికలో భాగస్వామ్యం కావాలని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి అన్నారు. గురువారం నరసరావుపేట రావిపాడు రోడ్డులోని బృందావనంలో 2వ రోజు సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల సబ్ డివిజన్లోని సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతు సాధికారక సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ జూమ్ వీడియో కాల్ ద్వారా సిబ్బందితో మాట్లాడుతూ, ప్రస్తుతం వాతావరణం ప్రకారం భూమి అనారోగ్యానికి గురై రసాయనిక ఆహారం తింటూ ప్రజలందరూ అనారోగ్యానికి మారుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానంలో రైతులు పంటల సాగు చేయడమే శరణ్యంగా మారిందని, అదేవిధంగా భూమి ఆరోగ్యంగా ఉంటే పంట కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. గ్రామాల్లో ఉన్న రైతులు విస్తీర్ణం మొత్తం పిఎండిఎస్ 31 రకాల విత్తనాలను వారి పొలంలో సాగు చేసుకునే విధానంగా ప్రతి ఒక్క సిబ్బంది రైతులను మార్చే దిశగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్టేట్ రీసోర్స్ పర్సన్ రామచంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయ రైతులు ఈ కార్యక్రమంలో స్టేట్ ఎన్ఎఫ్లు మన్విత, లక్ష్మి, జిల్లా శిక్షకుడు సైదయ్య, ఎన్ఎఫ్లు నందకుమార్, సౌజన్య, అప్పలరాజు, మేరీ, మాస్టర్ ట్రైనర్లు సిబ్బంది పాల్గొన్నారు. లేదా ఇంకా ఏమన్నా ఇప్పుడు వేసిన ఖరీఫ్, రబీ సీజన్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న పొలాల్లో రైతులందరూ కంపల్సరిగా పొలాలు ఖాళీగా ఉంచకుండా 365 రోజులు ఏదో ఒక పంట పొలంలో ఉండే విధంగా చూడాలి. పచ్చని కవరేజ్ ఉండాలి. 365 డేస్ గ్రీన్ కవరేజ్ ఉండే విధంగా చూడాలి. ఉండటం కోసం వేసవిలో మనం పిఎండిఎస్ విత్తనాలు వేసుకోవాలి. పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, అంటే ఋతుపవనాలు రావడానికి ముందుగానే వేసవిలో విత్తుకునే పద్ధతి. ఇక్కడ వర్షాలు ఆలస్యమవుతాయి, వేసిన విత్తనాలు పాడైపోతాయేమో అని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దానికి ప్రకృతి వ్యవసాయంలో ఒక ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అదే విత్తన గుళికలు తయారు చేసుకోవడం. సీడ్ ఫెర్టిలైజేషన్కి ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి, ఆ తర్వాత బంకమన్ను బాగా మెత్తని పొడి చేసి జల్లించి ఆ మెత్తని పొడితోటి విత్తనాలు కోటింగ్ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఖనిజీవామృతంతో కోటింగ్, తర్వాత బోర్డింగ్తో కోటింగ్, ఇలా వేసుకొని పొలాలు సిద్ధం చేసుకొని ఒకేసారి ఈ పిఎండిఎస్ విత్తనాలు ఎకరానికి కనీసం 20 కిలోల విత్తనాలు చల్లుకున్నట్లయితే 30 రకాలతో జీవ వైవిధ్యం ఏర్పడటం వల్ల పిఎండిఎస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేల గుల్లబారుతుంది, నేలలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది, సూక్ష్మజీవులన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలన్నింటినీ కూడా సూక్ష్మజీవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి తర్వాత మనం వేసే ప్రధాన పంటలో రసాయనిక ఎరువులు వేయవలసిన అవసరం లేదు, రసాయనిక పురుగు మందులు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అన్ని రకాల పోషకాలు మొక్కలకు అందుతాయి కాబట్టి మొక్కలు రోగ నిరోధక శక్తిని పెంచుకుంటాయి, కలుపు నివారణ కూడా జరుగుతుంది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా పిఎండిఎస్ వేసే విధంగా చూడాలి. అలాగే ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్క ఐసీఆర్పి గ్రామ స్థాయి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డోర్ టు డోర్ సర్వే చేసి గ్రామ సంఘాలలో ఉన్నటువంటి సభ్యులు, ఆ మహిళా సంఘాలలో ఉన్న మహిళల కుటుంబాల వివరాలు అన్నీ కూడా ఉర్వి యాప్లో నమోదు చేయాలి. అలాగే రిజిస్టర్లో కూడా నమోదు చేసుకోవాలి. ఆ తదుపరి మొత్తం ఫైనల్గా ఆ గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, ఇంకా ఎంతమంది నెక్స్ట్ ఇయర్ చేస్తారు, మనం ఇంకా ఎంతమంది చేత ప్రకృతి వ్యవసాయం చేయించాలి అనేదానికి ఒక నిర్ణయానికి వచ్చి ఇది సోషల్ ఆడిట్ కోసం
ప్రతి రైతు సేవా కేంద్రంలో లిస్ట్ డిస్ప్లే చేసి గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న వ్యవసాయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో గ్రామ వ్యవసాయ అసిస్టెంట్స్ సహాయకులు విఏఎస్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆర్ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ వీళ్ళ సమక్షంలో మన ప్రభుత్వ వ్యవసాయ సిబ్బంది తయారు చేసిన లిస్ట్ ఒక్కసారి ఇద్దరు కలిపి టాలీ చేసుకొని వారి దగ్గర ఉన్న లిస్టులో ఉన్న రైతులు మనం సర్వే చేసిన తర్వాత వచ్చిన ఫార్మర్స్ వివరాలు పూర్తిగా అన్నీ సరిపోయాయా లేదా, ఏమైనా తేడా ఉందా, ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నారా, అలాంటి వివరాలన్నిటి కోసం మనం తయారు చేసిన లిస్టులో మొత్తం పూర్తిగా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కసారి వెరిఫికేషన్ కోసం రైతు సేవా కేంద్రాల్లో లిస్టులు డిస్ప్లే చేయాలి. ఎవరి పేర్లు వాళ్ళు వెరిఫై చేసుకొని ఎవరైనా మిస్ అయినట్లయితే మరలా తిరిగి ఆ యాప్లో నమోదు చేయించుకోవాలి. ఈ విధంగా ఈ మంత్ ఎండింగ్ లోపు, మార్చి నెల ఎండింగ్ లోపు మనం ఈ గ్రామ స్థాయి సమన్వయ సమావేశాలు, వ్యవసాయ అనుబంధ శాఖలతో ఏర్పాటు చేసినటువంటి సమన్వయ సమావేశాలు అన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్ మాసంలో డోర్ టు డోర్ సర్వే చేసి ఏప్రిల్ మంత్ పూర్తయ్యే లోపు మనం ఒక నిర్ణయానికి వచ్చి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి మనం ఒక లక్ష్యాలను ఫిక్స్ చేసుకుంటాము. ఆ లక్ష్యాలు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ దిశగా మనం ప్రకృతి వ్యవసాయ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ఏటీఎం మోడల్ కానీ, ఏ గ్రేడ్ మోడల్ కానీ, డ్రౌట్ ప్రూఫ్ మోడల్ కానీ, లేదా దీనిలో మనకి ఇంకా ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల పంటలు వేసుకొని అలాగే